వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లానే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన వీడియోస్ కి మంచిగానే వ్యూస్ వస్తున్నాయి కానీ మరి లైక్స్ వస్తలేవు దోస్తులు. ప్లీజ్ జరా లైకులు కొట్టుర్రి. లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి కొంచెం ముందుకు పోతాయి దోస్తులు. మేము ఇంతగానం అడుగుతున్నా కూడా చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. మరి మన వీడియోస్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తారా లేదా? ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్టీ 84 అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అంటినవా ఏ కొడుకు అన్నం కూర? అండినా గాని ఆడంతా డల్లుగుంటాండు అని బాధ ఏందో ఒకసారి అడగలేవు నువ్వు. ఇక డల్లు ఉండు అంటే నీకు తెలివందారా లడ్డు? ఇక కోడలు ఇక్కడ ఉంటలేదని కావచ్చు. మరి కోడల్ని ఇక్కడికే రమ్మని ఎప్పుమందామా? చెప్తావు గాని ఇప్పుడు ఆ పిల్లిడి కత్తే నాకు గోస కదా. ఎంత పని చేయాలి ఏం కథ? ఏమన్నా చేసి పెట్టకున్నా కూడా ఏం చేసి పెడతలేవమ్మా అని వీడంటాడు. అది గులుగుతుంది. ఏంది నాకు ఈ గోస? అట్లా కాదే, ఈడ 15 రోజులు అక్కడ 15 రోజులు ఉండు మందం గట్లంటన్నా. మరి వాడు గట్లుంటే ఎట్లుంటది? ఇప్పుడు వాడు ఆఫీస్ నుండి అయినా వాళ్ళ ఇంటికాడికి పోవాలని అంటే బగ్గ సేపు పడుతుంది. అమ్మా నేను ఆఫీస్కి పోయేస్తా. పోదు గాని ఏమైంది బిడ్డ? అంతా ముఖమంతా ఎట్లనో పెట్టుకొని డల్లుగుంటాన్నావు. రాత్రి అన్నం కూడా చక్కగా తినలేదట. ఏమైంది? ఏం లేదు నాన్న, కొంచెం పానం మంచిగా లేదు. ఇక అందుకే. బిడ్డ ఎక్కడ అబద్ధాలు చెప్పినా మంచిదే గాని తల్లిదండ్రుల దగ్గర అబద్ధం చెప్పదు బిడ్డ. చెప్పు ఏమైంది నీకు? ఏం బాధ వచ్చిందని నువ్వు గట్లుంటాను? నాకు తెలియదా నీ బాధ ఏందో? నువ్వు ఎప్పుడు నీకేం కావాలి? ఏం లేదే అమ్మా. కాదు మరి కోడలు గిట్లా అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటలేదనా బిడ్డ? ఇక కొంచెం లతుంటే మంచిగా అనిపించేది. ఇక ఆమె ఆడ ఉంటుంది కదా ఇంట్లో బావుమన్నట్టు ఉంటుంది. ఇక అంతేగాని ఇప్పుడు ఇక ప్రెగ్నెంట్ అయ్యే అక్కడనే ఉండాలి కదా. మరి ఇక్కడికి రమ్మనపోయినవురా? ఈడో 15 రోజులు అక్కడో 15 రోజులు ఉంటది. ఇక ఈడికత్తే అమ్మ మొత్తుకుంటది. ఎవరు వేయాలి ఈ పని అంతా నాకు సాతనైతే లేదు అని అమ్మ మొత్తుకుంటది. ఆ బాధకే అది అత్తలేదు. చూసినావా? అటు పోయి ఇటు పోయి అది నా మీదే పడుతుంది, నువ్వు నా మీదే పడతావేంద్రా? నేనేమన్నా అన్ననా ఏంది? నాకు బరువు అవుతుంది, పని చేయ సాధన అయితే లేదని అన్ననా? మీరే ఉట్టించుకుంటారు, నన్ను బాధన చేస్తారు. మొన్న కనిపించలేదా అమ్మ? మస్తు గులుగుతివి, దానికి ఏం చెయ్యకనే పోతివి. అయితవైతే బిడ్డ అప్పుడు అంటే షెల్లు ఉండే, షెల్లకు మళ్ళా నీ భార్యకు చెయ్యలేక అదైంది. ఇప్పుడు షెల్లే అత్తగారింటికి వాయనే వాయే. మరి నీకు అట్లుంటే ఏడో 10 రోజులు ఆడోనే 20 రోజులు ఉండని తియ్యి. మరి ఇటు రమ్మను లతను. ఏమో అది రాను అంటుంది. నేనత్త అక్కడ అత్తమ్మ కష్టమైతుంది, ఇన్నే ఉంటా, మా అమ్మ పంపది అని అంటుంది. మొన్ననే చెప్పచ్చు నా దావకల్లా ఉంచుకున్నాక ఇటు రాయే ఓ వారం రోజులు ఉండు అని చెప్పినా. అత్తది కావచ్చు తియ్యి. పెళ్ళాం గురించి గంత బెంగ పెట్టుకుంటాను కొడక. చిన్నప్పటి నుండి పెళ్ళాన్ని పట్టుకునే ఉన్నావా? అరే బెంగ కాదే నీ అవ్వ, నీకు ఎట్లా చెప్పాలి? ఆవుల లడ్డు నీకు ఓటు తెలుస్తుంది ఓటు తెలియదు. ఆగు. కరెక్ట్ మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండద్దట. సాత్రం తప్ప పుట్టిందా? నన్ను అట్లనే చేస్తారు మీరు. సరే తీయరా, నువ్వైతే ఆఫీస్కి పోయి మంచిగా చేసుకో. కొంచెం అయినాక లతకు ఫోన్ చేయమంట అమ్మను గాని చేసి లత రాయే హాస్పిటల్లో ఉంచుకున్నాక ఓ 10 రోజులు ఉండిపోదు అని అంటది తియ్యి. ఇక ఈడో 10 రోజులు ఆడో 10 రోజులు గడవరి. ఇక పిల్లగాడో పిల్లో పుట్టినాక ఈడుండకపోతే ఎటు పోతుందిరా? సరే సరే తినిపోయినావు అద్దమ్మా, బయట టిఫిన్ చేస్తా. అబ్బో ఏందో ఏమో పెళ్ళం మీద ఇంత ప్రేమ పెట్టుకున్నాడు. అరే ఎవల పిల్లల మీద వాళ్ళకు ప్రేమ ఉండకపోతే మంది పిల్లల మీద ఉంటా అదే లడ్డు? మంది పిల్లల మీద ఉంటూ ఊకుంటారే. ఓ సాల్తి నల్లికుట్లోడా, నువ్వు ఎప్పుడు కోడలకు కొడుకు సపోర్ట్ ఇచ్చుకుంటూనే ఉంటావు. నా మాట తీసి మొత్తం భూమి మీదనే పెడతావు. కాదు గాని ఇక ఆని బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి. గట్లా జర ఆయనక ఫోన్ చేయి కోడలకు చేసి మరి రాయే అని చెప్పు. రేపో ఎల్లుండో దావకన్నా ఉంచుకుంటదట, రమ్మని చెప్పు. అయ్యో రమ్మంటతి నీకు రందే అవుతుంది, కొడుకు రందే అవుతుంది. అందరికి నాతోటే ఉన్నది బాధ. ఏ ఆగలేవలడ్డు. సరే గాని నేను పొలం కాడికి పోతున్నా. తిని జరసేపు బండుకో, ఊకే తిరగకు, గ్లామర్ పోతాంది. ఓ నువ్వు మస్తు చెప్తావు గాని
గాని నా గ్లామర్ ఎప్పుడు నా దగ్గరనే ఉంటది. ఎటు పోదు. ఏందనుకుంటాను ఊర్లో నన్ను మించిన అందగత్తే లేరు. నీకు తెలుసో తెలియదో గాని. కరెక్టే గాని పోతానా తెలుదురా మళ్ళా ఆడిడ ముచ్చట్లు పెట్టుకుంటా ఉండేవు. నేనెవరితోటి ముచ్చట పెడతానే? ఏమో గట్టనే పోసి ఇట్లా. అరేగా పోస్ట్ తోటి నాకేందే? ఏమో మరి ఈ ముఖం చూసిర్రా, ఎక్కడన్నా ప్రెగ్నెంట్ అయితే అవ్వగారింటి కాడ ఉండాలి గాని అత్తగారింటి కాడ ఉంటారు కానీ ఏదో 4 రోజులు ఉండిపోతారు. మొన్నటిదాకా ఇన్నే ఉండే ఇప్పుడు పోయి 10 రోజులు 15 రోజులు అవుతుందో లేదో నా కొడుకు బెంగటి వెళ్తాడు. అబ్బా అందరితోటి కట్టం వచ్చింది నాకు. సేపు బయట కన్నా పోదాం. అదత్తే దాని చుట్టూ వేయలేక చావాలి నేను. ఏమైందిరా? నేను రాగానే ఫోను పక్కకు పెడతాను. నువ్వు రాగా నేనెందుకు పెట్టిన్నే? అట్లా గుడ్లు గుంజుతున్నాయని పక్కకు పెట్టినా. కాదురా, నీకు బొక్కలు నొత్తలేవురా పంటే. నాకు బొక్కలు ఎందుకు నొత్తే? నీ అవ్వ నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. ఎప్పుడు పండే ఉంటావాయే గది బుక్కులు పట్టి జర చదువురా. అవుతనే నాయమ్మ రాత్రి చదవనే పడుతుంది. ఏం చదువుతాను? నీ బొంద చదువుతాను. ఏమున్నా ఫోన్ పట్టుకొని బగ్గా మాట్లాడతాను. మరి ఎవరితోటి మాట్లాడతానవు? లవర్ని చూసుకున్నాడు కావచ్చే అమ్మ. ఏమో బిడ్డ, నిన్న మంట పెట్టుకుంటాని మంటకాడ కూసున్నాడు. ఓర్ని ఆయన కొద్ది ఫోన్ మాట్లాడుడా. నేను తాపుకోసారి ఇంట్లోకి బయటకెళ్ళే వరకు ఫోనే మాట్లాడతాడు. అంతగా ఎవరితో మాట్లాడతాడు నాకైతే అర్థమే అయితలేదు. ఓ శకుంతలాదేవి, నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకే? నాకు దోస్తుగాళ్ళు ఉండరా? ఇక ఏం దోస్తుగాలరా? దోస్తుగాళ్ళతో గంటలు ముచ్చట పెడతారా? పెడతా గాని. అవునే అమ్మ, ఒకవేళ నేను ఎవరినన్నా ప్రేమించిన్ననుకోయే, నాకు ఆ పిల్లనిచ్చి పెళ్ళి ఎత్తవా? చేత్తా. అదే సొంటిదో ఏం కథను నువ్వు ప్రేమించింది. నువ్వు చూసుకున్న దాన్ని చూసి నేనెందుకు ఎత్తరా? నాకు నచ్చిన దాన్ని ఎత్తగాని. నీకు నచ్చిందని ఎత్తవా? అంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా లేకపోతే నాకు పెళ్లి ఎత్తున్నావా? నాకు నచ్చల్లా నీకు నచ్చల్లా? నీకు నచ్చితే అయిపోతాదిరా, మాకు నచ్చద్దా ఏంది? మరిగా దాంతో కాపురం చేసేది నేనాయే. నాకు నచ్చాల గాని నీకు నచ్చుడేందే శకుంతలాదేవి? ఇప్పుడు సపోజు నేను ఒక పిల్లని ప్రేమించిననుకో, ఆ పిల్లోళ్ళు అవ్వగారు ఒప్పుకోకపోయారనుకో, లేపుకత్తా, అప్పుడు ఉంచుకుంటావా? అమ్మా, ఈడు గసొంటి కథలు పడుతున్నట్టున్నాడే, అందుకే వాడి క్వశ్చన్ నిన్ను అడుగుతుండు. ఈ నత్తిది ఒకటి. ఆమెనేమంటున్నావురా నువ్వు? చెప్పే, నేను అడిగిన క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ చెప్పు. లేపు కత్తా, నువ్వు ఉంచుకుంటావా? నేనెందుకు ఉంచుకుంటారా? దాన్ని నిన్ను కట్టి అనుకొని జోపుతా, ఇంట్లోకై దొబ్బెత్తా, ఏనన్న పోయి బతుకుర్రని. అబ్బా, చేసిన ఎత్తవే నువ్వు అసొంటి దానివే గాని. ఎందుకురా? మరెవరినన్నా లేపు కత్తా అని మనసులు ఉన్నదా ఏంది? నా ముఖానికి లేపు కత్తా అనే అమ్మ. రాత్రి మూత్రం పోదాం అంటేనే దడుచుకుంటా నేను. ఆ సొంటిది ఓ పొల్లని లేపు కత్తా అనే గట్ల లేపు కత్తాలు అయ్యావ నన్ను ఉంచుతారే నీ అవ్వ. నిన్ను లేపెత్తా. ఏందో లేపు కత్తనట, లేపు కత్తా. ఎవరిని లేపు కత్తా? నువ్వు భలే పుల్లలు పెడతావు వచ్చి. ఈ పెద్దమ్మని లేపుతారా సపరేక? బరాబర్ మాట్లాడతా నా దోస్తులతోటి. నీకేమైతాంది? అలా చూసినావా? పెద్దమ్మ కూడా అంటాంది. అంటే నువ్వేదో చేస్తాన్నవరా నాకు తెలిసే. ఏ ఊకే అమ్మ, గామె మాటలు పట్టుకున్నావే నువ్వు. కూసో అక్క కూసో. కూసోబెట్టుకొని ఇక గంటలు ముచ్చట పెట్టు దాంతోటి. అని అదంటది. పప్ప నువ్వను పోడా ఎందుకు రైడ్డిస్తావు? విన్నికి చెవిటి దాన్నన్నా ముగ్గుగా దాన్నన్నా ఇచ్చి పెళ్ళి చెయ్యాలే. బాగా చూసినావా? చెవిటి దాన్నో మూగదాన్నో ఇచ్చి వెయ్యాలి అంటాంది. నిజమేరా, నీకు అసొంటి దాన్నే చూడాలి. అసొంటి దాన్ని చూస్తే దాంతో ఒర్రుకుంటా సత్తవు. హోట్ నీ అవ్వ, ఏందనుకుంటాను? అందాల రాక్షసిని పెళ్లి చేసుకుంటా నేను. గా చెవిటిదాన్నో మూగదాన్నో నేనెందుకు చేసుకుంటానే నీ అవ్వ. నిన్న అక్క నువ్వైతే దాంతో ఏంది గాని ఊకే ఒర్రుడు. ఏం కూర అనుకున్నావు? గుడ్లా లేకపోతే గొద్దెలా? నీకు అండి
గొద్దెలు ఆడ మేక గోద్దలు ఇంత పంది గోద్దలు ఏమన్నా ఉంటే ఏరకచ్చి ఓ వీనికి పెట్టు అండి తింటాడు మా తింటాడు. ఈ అక్కయ్యలు బాగా ఓవర్ చేస్తారే అమ్మ చెప్తానక గొద్దెలు తింటారు ఎవడన్నా నీ అవ్వా. ఆంటీ అరే నా పిల్ల గీడికొచ్చిందేంది? ఏంటిదిరా? మీరట కందిపప్పు తీసుకుంటా అన్నారట కదా, అయితే అమ్మ తీసుకొస్తదట, వెళ్తుంది. ఎన్ని కిలోలు కావాలో అడిగి రమ్మన్నది. నా బక్క పిల్ల ముద్దు ఉన్నది కదా ఇలా పాయింట్ షర్ట్ వేసుకొని. ఈ అవ్వ మొత్తం వాళ్ళకే పోతాంది. ఇది తిండి తింటలేదా? దీనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. నాకారా ఒక 10 కిలోలు తీసుకురమ్మాను, నేను వచ్చినాక పైసలు ఇస్తా గాని. సరే ఆంటీ. తిన్నవా లతక్క? తిన్నరా. నువ్వు తిన్నవా? ఏమైంది వస్తనే లేవు? ఇంట్లోనే ఉంటున్నక్క. పిల్ల నాకొక్క 2 కిల్లల పప్పు తెమ్మను. ఆంటీ నాకు అర్థమైతలేదు. ఇదో ఎడ్డిది, నేనే ఎడ్డోన్నంటే నాకంటే పురాత ఎడ్డిది. దీనికి ఒక్క మాట అర్థం కాదు. ఏం లేదురా, ఆమె కట ఒక 2 కిలోల పప్పు తెమ్మను పైసలు ఇస్తా అని అంటుంది. ఇక మాకో 10 కిలోలు, ఇగో ఈ అమ్మకో 2 కిలోలు చెప్పు. అమ్మకు మొత్తం 12 కిలోలు తెమ్మను, సరేనా? సరే ఆంటీ. తమ్ముడేందో ఆమెను బాగా చూస్తాండు. సరే మరి వెళ్తున్నా. సరే. ఒరే బంటి, ఏందే ఆ పిల్లనేందో బాగా చూస్తున్నవేంద్రా? మరి కళ్ళు మూసుకోవాలానే? ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటూనే మాట్లాడుతానా కదా, మరి కళ్ళు మూసుకొని మాట్లాడాలా? ఎందుకే అక్క ఇట్లాంటి పుకార్లు? ఏమో మరి. ఊక నీ అవ నాకెవరు పడతారే? నాకు ఎవ్వరు పడరు. ఫోన్ వస్తుంది కదా, గిటిగా జరుగురా కొంచెం. మా అత్త వీడియో కాల్ చెప్తాంది. నిన్నే కూర్చుంటాపో. లత తిన్నరానే? తిన్నాం. తిన్నావా అత్తమ్మ? తిన్ననే. ఏం కూర వండిందే అమ్మ? కోడిగుడ్ల పులుసు పెట్టింది అత్తమ్మ. అయ్యో, నేనున్నప్పుడన్నా కోడిగుడ్ల పులుసు పెట్టలేదేమే, నాకు బగ్గిష్టం. అయ్య కదా ఒకటే తక్కువైంది. ఇంకో రోజు ఉంటే అయిపో కదా, కోడిగుడ్ల పులుసు తినిపోదు మరి. కుర్రకురా ఇంటది. ముసుకుంటే ఏమైతుందిరా? నువ్వు నోరు మీ ఫస్ట్. అవునా అత్తమ్మ? సరేలే. నువ్వేం కూరండి నువ్వు? నేనానే, ఇగో నిన్న సాయంత్రం బెండకాయలు అమ్మచ్చినాయి. ఇక మరి బెండకాయ చారు వేయాలా, బెండకాయ టమాటా అండాలి రా అని అంటే, బెండకాయ టమాటా అండు అని అన్నాడే రాజు. ఇక అదే అండినా. సరే సరే. ఏం చేస్తారు మీ అమ్మకి ఇట్లా? మీ తమ్ముడు ఉన్నాడా? అన్నే అడుగు నువ్వు అయితే. ఉన్నాడు అత్తమ్మ. ఏం లేదు, అట్టుగానే కూర్చొని ముచ్చట పెడతా అన్నాం. ఇక మా పెద్దమ్మ వచ్చింది, గదే మా నత్తమ్మ. ఆమెతో ఊరుకుంటూ ఉంటాడు. ఆమె గమ్మతి మాట్లాడుతుంది నిజంగా. పాపం, ఇంత బుక్కడంతే పేరు. ఇంటికి పంపిస్తాం అత్తమ్మ, నువ్వు పెట్టు బుక్కడంతా. అవునా? పంపియుర్రి. పెడతా. ఎందుకు పెట్టా? మొత్తం బగ్గరుచుకుంటావు. అవునే కోడలా, మరి ఏం చేద్దామే? ఏంటిది అత్తమ్మ? ఏం చేసురేంటిది? అదే కొడుకు బగ్గ బెంగటిల్తాండు నువ్వు లేకపోతే. వాడు నిన్న రాత్రి బాగా బాధపడ్డట్టున్నాడు కదా, నీకు ఫోన్ చేసుకుంటా. నువ్వు విన్నావా ఏం తిని మాట్లాడుకుంటే? నేనెందుకు ఇంతవా? అది నాకేం పని? ఏమో నువ్వు భలే అంటావు నన్ను. డోర్లు పెడతాను నేను పోయే వరకు ఏడ్తాండు. మరి ఎందుకు ఏడ్తాండా అని ఆడ ఆగినా గాని ఇక సప్పుడేక వచ్చిన డోర్లు పెట్టి. అదే అత్తమ్మ బాధపడుతుండు, నువ్వు రావచ్చు కదా, ఇక్కడ ఉండొచ్చు కదా అని. ఆయనకు ఇంట్లో బోరు కొడుతుందట, అదే మాట అన్నాడు. అదేలే, మరి పొద్దుగాల మామయ్య కూడా అడిగిండు, ఏమైందిరా అంత డల్లు ఉంటాన్నావు? రాత్రి అన్నం కూడా చక్కగా తినలేడు వాడు. బావకు అక్క మీద రంది కలిగినట్టున్నది. పెండ్లం అచ్చిచ్చినాక నువ్వు కూడా గంతే. ఇది నేను అనుడేవగా నా పిత్తు పట్టుకుంటది. అవునా అత్తమ్మ? తినమనకపోయినావు మరి. తినురా అంటే నేను లతతో మాట్లాడుతున్నా, తింటా పోయే అని అన్నాడు. అన్నంకి ఇక నేనేం చెప్తానే? ఈ అన్నం చూస్తే అట్లనే ఉన్నది పొద్దుగాల. మరి రాలేదే పొల్లా? ఆడ హాస్పిటల్లా చూయించుకొని ఇటేరా ఓ వారం 10 రోజులు ఉండువు. ఏమత్తది వదనే? ఎంతైనా అవ్వగారింటి కాడ ఉన్న సుఖం అత్తగారింటి కాడ ఉంటదా? రాదు పంపియా. గీ కడుపుతోటి ఉన్నప్పుడన్నా నా ఇంటికాడ ఉండద్దా? అల్లుడు అంతగానం బెంగటి వెళ్తాండు, మరి ఇటే రమ్మని చెప్పినా నేను. అటు రమ్మంటున్నావు అని అటు ఎట్లా వస్తాడు వదినా? ఈడుందా గాడుందా, అది బగ్గ దూరం కదా. రాత్రి డ్యూటీ చేసి అటు రావాలనంటే ఆ చలికి వాడెట్లొస్తాడు? మళ్ళా పొద్దుగాల గంటనారా, సాయంత్రం గంటనారా, ఇట్లా 3-4 గంటలు వాడు బండి నడపడానికే పోతుంది. కరెక్టే గాని అబ్బో నేను పంపా. జర రెస్ట్ మీద ఉండాలాయే. ఏం అటు ఇటు తిరుగుడద్దాయే. అన్నీ ఆమె దగ్గరికే తెచ్చి ఎవరిని తినుకుంటా సప్పుడే కుండబట్టే. ఆడికత్తే నువ్వు అట్లా చేస్తావా వదినా చెప్పు?
ఇక ఎట్లుంటది కొంచెం అత్తగారింటికాడ వేరే ఉంటదాయే. అదే గాని నా కొడుకు బగ్గ బెంగటిల్తాడు వదినా, మరి ఏం చేద్దాం? ఓ 10 రోజులు పంపి ఇటు హాస్పిటల్లో చూయించి ఇక మళ్ళా 10 రోజుల తర్వాత అత్తది అని ఇక గట్టనే 10 రోజులు ఈడ 20 రోజులు ఆడ గడుపుకుంటే అయ్యే పోతుంది. ఇక వాడిని చూస్తే మాకు మంచిగా అనిపిస్తలేదు. మేమిద్దరం అంతా బీరిపోతున్నాం ఏమైంది దీనికి గిట్లుంటాడని. సరే అత్తమ్మ చూస్తా హాస్పిటల్ ఇట్లా చూయించుకున్నాక. గదే రాయే నేను ఇక్కడ చూసుకోనా అనే. నేనింత అంత పని చేసుకున్నా కూడా మా అండి పెడతా, నువ్వు ఇంత బుక్కడంతా తినుడేనాయే. నేనంటే ఇడ టిఫిన్లానా లేకపోతే అన్నం తినక బుద్ధి కాకపోతే రొట్టెలో అట్లో అదో ఇదో వేసిత్తన్న వదినే. ఇక నీకు వేసుకోవడానికే సాతన కాదా, నువ్వు నా బిడ్డకేం చేసి పెడతావు? ఇప్పుడు మా అయ్యాలి వదినే చేస్తా. ఇక మరి నా కొడుకేమో గట్ల బెంగటీరా బట్టే ఇక చేస్తా, ఏం చేస్తా గాని. తినుకుంటా వానుడేనా నీ పని, నువ్వెందుకు ఎత్తావు పని? సరే తీయవ్వా, హాస్పిటల్ ఉంచుకున్నాక ఇట్లా ఓ 4 రోజులు ఉండత్త తీయి మళ్ళా. అదే ఓ 4 రోజులు వారం రోజులు ఉంటే ఆయనకి తృప్తి అవుతుంది గట్లా. సరే అత్తమ్మ చూద్దాం తీ. మీ అత్తమ్మకి ఫోన్ ఒకసారి రా. ఓ అక్క నీతోటి వదిన మాట్లాడుతుందట ఇగరా. ఎందుకు వరకు కాళ్ళు అవుతుంది. అట్లింత కారప్పొడి కొత్తగాని నీకు ఎందుకే? ఎందుకెడ్డిచ్చుర్రా ఆగరాదు. తిన్నావా వదినమ్మ? ఏం చెప్తాన్నావు? ఏం కూర అనుకున్నావు? మంచిగా ఉన్నావా? తిన్నావా? అబ్బో ఆన వరకు దడుచుకుంటుని. తిన్నా బెండకాయ టమాటా అండినా. అగో ఈమె కూర అడగకముందే ఆమె కూర చెప్తాందేమే. ఈ అవ్వ ఈడ ఊరుడేంది, బయటకు పోయి పూనన్న మాట్లాడతా. మంచిగానే ఉన్నాడు. శేన్కాడికి వేయండు. మీ చెల్లనింత కూర ఏమనకపోయినావు, తొక్కేందుకు వేసుకొని తిన్నావు? సరే తియ్యి లత, నువ్వైతే మంచిగా గోళీలు వేసుకోయే. మరి హాస్పిటల్లా రేపు ఉంచుకుంటావా? ఎల్లుండి. సరే మరి ఎల్లుండి ఉంచుకొని ఇటేరా. ఓ 4 వద్దులు ఉండిపోతే ఆయనకి తృప్తి అవుతుంది. సరే తీయ ఉంటాన్నా. ఉండు. చూసినవా అమ్మ ఏమో నన్ను రమ్మని పట్టుబడతారు. ఏ ఆట పోతే ఆ మొద్దుది ఎయ్యదు బిడ్డ. ఏమున్నా కూసుండుడేనా? మళ్ళా నాకు లేనిపోని టెన్షన్ నువ్వు వాడు ఉంటే చక్కగా తిని పాడు కావు. మళ్ళీ ఏదైనా గట్లనే ఏదైనా పని చేస్తే ఏదన్నా అయితే మళ్ళీ మమ్మల్ని అంటారు, మేం పెట్టుకోవాలి పైసలు. పోవులేదు ఏది లేదు బిడ్డ, అల్లునికి మెల్లగా సంధాయించు. శనివారం రమ్మను, సోమవారం బొమ్మను, వారంకి ఒక్కసారి గాని. అదే చెప్తుంటే కూడా ఇక ఆయన మనసు ఎందుకో అదైతాంది. చూద్దాం మరి హాస్పిటల్ పోయినప్పుడు అటే పోయి ఒక వారం రోజులు ఉండి తత్తే అయిపోతుంది. నేనేం పని చేస్తే ఇంకా చేసుకోదా మా అత్త? ఉంటది. పెద్దమ్మ నీకు కూడా అర్థమైపోయిందా? మరి ఇక పెద్దమ్మ చూడలేదా బిడ్డ ఇడికి వచ్చినప్పుడు? ఏం పని చేస్తుంది బిడ్డ, ఏం పని చెయ్యది. ఆమె ఏదో ఆమె చేసుకుంటుందో చేసుకోదో ఇక భగవంతునికి ఎరక గాని. మళ్ళీ ఇప్పుడు నువ్వు పోతే నువ్వు చక్కగా ఏం తినవు, ఆ కూరలు చక్కగా అండది. ఎట్లా ఏం కథ చూద్దాం తీయ అమ్మ. ఇప్పుడే పోతున్నట్టు ఉర్రబడితివి నువ్వు. సరేతి తమ్ముడేనో మాయమాయే. వాడు మా అత్తతోటి ఏడ మాట్లాడమంటావో అని దెబ్బకే ఉరికిండు. పోనీ తీయే వానితోటోరుడు. హలో బేబ్స్, చెప్పురా. ఏంది బేబీ ఇంటికి వచ్చినావు, మంచిగా ఉరుకుతున్నావు? మరి కాసేపు కూసుంటే ఏమో, నేను నిన్ను చూసుకుంటా ఉండకపోదునా? ఉంటా. నాకు అప్పటికే భయం అవుతుంది. ఎందుకంటే మీ అక్క అంతా ఎట్లనో చూస్తుందిరా. మా అక్క గట్లనే చేస్తుంది కానీ అసలు తిండి తింటానవా లేకపోతే నువ్వేం చేస్తానవే నాకు అర్థమైతలేదు. ఇవాళ జిన్ను పాయింట్ వేసుకొని అది వేసుకుంటే మొత్తం ఏం లేవు, అట్టి బొక్కలే ఉన్నాయి నీ మీద. ఎందుకంత బక్కగా అవుతున్నావు? మొన్నటిదాకా ఓ తీరు కొట్టినవు, ఇప్పుడైతే మొత్తం బక్క పడుతున్నావు. తింటున్నారా అంటే? ఏడ తింటానవు? నీ మోకం తింటానవు. మీ అయ్యున్నవ్వ తిండి పెడతలేరా? నేను చెప్పాలా మరి నా పెళ్ళానికి వెట్టుర్రి తిండి అని? నువ్వు జోక్ చేయకు, అంత డేరుందా నీకు? ఉన్నదే చెప్పుతా. మరి నా కోపం అత్తాంది. అస్సలకే తింటలేవు నువ్వు, అంత ఎట్లయితున్నావు ఎప్పు కట్టెపుల్ల తీరు. నేనే పక్క ఉన్నా అంటే నువ్వు కూడా గట్లనే కాబడుతివి. తింటున్నారా మెంటలోడా? ఎందుకు కొడుతున్నావు?
ఒర్రుడు కాదు, నా దగ్గర ఉంటే దెబ్బ ఉచ్చుకొని నోట్లా పెడదు నువ్వు బుక్కలు. ఆ ఇగో ఇప్పుడంటే బక్క ఉన్నా కదా, నేను నిన్ను పెళ్లి చేసుకొని నీ ఇంటికి వచ్చినాక నాకు రోజు తినిపిద్దు తియ్యి, సరేనా? ఇక నువ్వు తినిపించుడుకు నేను తినుడుకు మీ అత్త ముందు చూసినావు అమ్మ, నచ్చినావే. అట్లా కావాలి ఇక, అట్లా వేయాలి నువ్వు నన్ను, సరేనా? అమ్మో, గంత దొడ్డ అయితే నాకు కట్టం కాదా అనే? నీకేం కష్టం అవుతుందిరా? నిన్ను ఎత్తుకోవడానికి కష్టం కాదా అనే? బంగారు కొండ బక్కదానా, నీ బక్క మూతుల చెప్పు బాగా బక్క పడతావు. సంపుతా మరి దవడ పొంటి. మంచిగా తిను. సరే సరే మంచిగా ఇంట్లో కూర్చొని అందరితోటి ముచ్చట పెడుతున్నావా నువ్వు? ఏమని అత్తమ్మ వచ్చిందే బాబురే, దాంతో ఒర్రలేక సావాలే. అది ఏమని చెప్తాంది తెలుసా మా అమ్మకు? ఊకే ఫోన్ మాట్లాడుతాండే ఎవరితోటో అని చెప్తాంది. ఇక మా అమ్మనేమో ఎవరితో మాట్లాడుతున్నావురా, ఎవరిని లేపుకొని వస్తావురా, ఏం చేస్తున్నావురా అని అది మొత్తుకుంటుంది. అవునా, జర వాళ్ళకు కనబడకుండా మాట్లాడరా, దొరికితే ఏం లేదు. ఎందుకనంటే మనం ఇప్పుడే పెళ్లి చేసుకోం కదా, ఇక ఏం లేదు మళ్ళా పుకారంతా. నేను అన్నా, నాకు నచ్చిన అమ్మాయిని లేపుకొని అత్త అమ్మ ఉంచుకుంటావా అని అన్నా. ఇక నవ్వుతాంది మా అమ్మ. చాల్తి ఇగో అవన్నీ కాదు కానీ నైటు అత్తవరావా, కలుద్దాం. ఇక్కడికి రా అచ్చుడు. నేను మంట పెడితే చూసినావా, అక్కడికి మెల్లగా మంటగా అయినట్టు రా, సరేనా? అచ్చి సేపు ఉండిపోవే, నిన్ను చూసుకుంటూ ఉంటా. అచ్చి అని అంటావు, నువ్వు ఎడ్డిదానివి దొరికినావు నాకు. అదే మీ అమ్ముండు మీ అక్కుంటే ఉండని, మంట కావడానికి వచ్చినా అని చెప్పు, అల్ల భయమేమున్నది. సరే తీయి. ఏడున్నావు? బయటకెళ్ళు, నేను అత్తన్నా. ఓసారి చూస్తా నిన్ను, మొత్తం బక్కబడ్డావు నీ అవ్వా. సరేరా, మాట్లాడుతున్న బయటనే ఫోన్ అటు ఇటు తిరుక్కుంటా. ఏంది బయట మాట్లాడుతున్నావా? గా 3 బజార్ల కాడ మైకిత్తా, మైక్లో మాట్లాడలేవే నీ అవ్వ. బయట ఫోన్లు మాట్లాడద్దే ఎప్పుడైనా, ఇంట్లో మాట్లాడుకోవాలి. బయట ఎవరైనా చూసిర్రనుకో, ఆగో ఈ పోరేమంతోటో మాట్లాడుతాంది అన్న పేరు వస్తుంది. ఎందుకే నీకు ఆ పేరు? అనుకోని నా ఇంటి ముంగట నేను మాట్లాడుతున్నా తిరుక్కుంటా, వాళ్ళ ఇంటి ముంగట పోయి మాట్లాడుతున్నానా? అరే రామశంకర, ఉండు బయట అత్తానా, ఫోన్ మాట్లాడుకుంటానేరా. సరే సరే. అన్నం తిన్నావా లేదా? తిన్నా. ఏం కూర వండిందే? ఏ తోటకూర వండిందిరా, అది అస్సలు పోతలేదు నాకు. నీకేది పోదు, మరి ఏం పెడితే తింటావే నువ్వు? నీతోటి కట్టమే ఉన్నది నాకు. ఏం కట్టం? అన్ని కూరలు తినుడు నేర్చుకో. తింటా. ఓ నువ్వంత దొడ్డున్నట్టు నాకు చెప్తానవా? అగజూడు, మొత్తం కాళ్ళు కట్టెలే. ఇప్పుడు నువ్వు కాళ్ళని చూడడానికి వచ్చినవా రా? కాదు గాని జర కాలు ముక్త మంచిగా తినే. తింటగాని జల్దే పోతున్నవేంది, ఆగరాదు? ఆడ మూతకండ్ల ముసలోడు చూస్తాండు, చూసినావా లేదా? అటు ఇటు చూసుకొని మాట్లాడాలే పిచ్చిదానా. అబ్బో అవును కదరా. జర నువ్వు వెనకకి పో, ఆ మూతకండ్ల ముసలోడు చిన్నోడు కాదు. సరేలే, లవ్ యూరా. లవ్ యూ బంగారం. జరా తినే తిండి బక్క గుండకే, చూస్తే చిన్న పోరు లెక్క బడికోయే పోరు లెక్కున్నావు. రేపటి రోజున నేను పెళ్లి చేసుకున్నా అనుకో, గీనికేం పుట్టింది గా బడిపోయే పోరిని చేసుకున్నాడు అంటారు. ఇక నువ్వు చూస్తేనేమో నీది డిగ్రీ అయిపోయా. నువ్వు జోక్ చేయకరా. అరే జోక్ కాదే, నిజమేనే పిచ్చిదానా. సరే తీయి, మళ్ళీ వేస్తావు, నాకు బాత్రూమ్ వస్తుంది. తినేదే గింత, ఇంకా నీకు బాత్రూమ్ వస్తుందా? అరే మనిషి అన్నాక రాదారా నీ పిచ్చి ముఖమాగు. సరే సరే ఉండు. అన్నయ్యలు ఇలా కొత్త వేసుకున్నాయే, మంచిగున్నాయి. అత్తమ్మా నైటు మస్తు ఘోరంగా చలి పెడుతుంది, ఆ చలికి చెద్దరు కప్తనేమో ఉంచుకుంటలేడు, ఇక చలి పెడుతుందని ఎడుతుండు. ఇక పిల్లలు గంటేనే కాళ్ళతోటి రన్నెత్తారు. ఇక మా కన్నయ్య పెద్ద పెరిగితే చింగిడి బింగిడి రోడంతా తిరుక్కుంటా ఆడతాడు. కన్నయ్య ఏ కాళ్ళతోటి డిమ్మ చెద్దరు ఇగ్గేసుడు, అస్సలు చెద్దరు కప్పుకుని లేదు. నాకేమో చలి పెడుతుంది, నేను కప్పుకుంటేనేమో కుయ్యమంటాడు. ఇక మళ్ళీ నేను తీసి పాలిచ్చుడు అవుతాంది. అవునా కన్నయ్య? అమ్మ దొంగ కన్నయ్యలు మీరు అట్లా చేస్తున్నాయా? అమ్మ బంగారు కన్నయ్య, ఆ ఎల్లమ్మ కాడ ఓ కోడి కోసుకురావాలే. కొడుకు ఎప్పు, రేపు ఆదివారం కదా కోసుకొద్దాం. ఆడు ఇంటికాడనే ఉంటాడు కదా, కోడికి నేనే పైసలు ఇస్తా గాని కోసుకొద్దాం. అయ్యో అత్తమ్మ, నువ్విచ్చుడెందుకు? దేని గురించి మొక్కినావు?
పిల్లగాడు పుట్టినాక అంత దద్దులైతున్నాయి అని అనలేదానే నువ్వు? ఈడ అల్లు పట్టిపిస్తే మన ఊరెళ్ళమ్మ నచ్చింది. ఇక అప్పుడు మొక్కిన దద్దులు అవన్నీ ఎక్కడెక్కడ పోతే కోడి పిల్లను కోప్తా పిల్లగాడు వచ్చినాక అని మొక్కిన గట్లంటన్నా. 5 నెలలు పడ్డాక పోషమ్మ కాడ ఎంటికలు తీద్దాం. సరే అత్తమ్మ, ఇక చిన్నోని గురించి మొక్కినావు కదా, కోడి నువ్వు తెస్తానంటాను. ఎవరిదైనా మనదే కదా, బావను తెమ్మంటలేనేను రేపు. ఫోన్ వస్తుంది కదా నీదేనా? హలో నాని, ఏం చేస్తారా? ఏం లేదే అమ్మా, ఇగో అత్తమ్మ నేను ఇడ బయట కూర్చున్నాం చిన్నోడిని ఎత్తుకొని. కన్నయ్య మంచిగా ఆడుకుంటున్నావా? మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడే అమ్మా. మీరు మంచిగా ఉన్నారా? ఏం చేస్తారు? అన్నయ్య వేయండా డ్యూటీకి? పోయిండవ్వా. ఇక ఏం లేదు, ఈ వరదాకా వదినతోని ఫోన్ మాట్లాడినా. అన్నకు వదిన లేకపోతే మనసున పడతలేదట. నిన్న రాత్రి ఒకటే ఏడ్చుడు కాదు బిడ్డ. ఏందే? అవును, అన్నకు వదిన లేకపోతే ఇంటికాడ ఉండబుద్ధి అయితలేదట. ఇక పొద్దుగాల బాప అడిగిండు, ఏమైంది కొడుక అంత చిన్న పోయి ఉంటాను, అన్నం తింటలేవని అడిగితే ఇక చెప్పిండు, ఇలా మరి రాయే హాస్పిటల్ చూయించుకోనని అన్నా. అంటే సరే అత్తమ్మ అని అన్నది. వాళ్ళ అవ్వనేమో అద్దు అద్దు అని వాళ్ళ అవ్వంటాంది. అయ్యో, అన్నయ్య 4 రోజులకే బెంగటిల్తాండట్నా అని. అవును బిడ్డ, ఇక ఏం చేద్దాం, గంత ప్రేమిస్తాడు మీ అన్న మీ వదినను. నువ్వు లేవా బిడ్డ, సంవత్సరం దాకుంటివి. గదే నేను లేనా అమ్మ. ఇక ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు అవ్వగారింటికి అన్నే ఉంటారాయే. అన్నయ్యకి ఏమన్నా పిసనా? వారంకి ఒకసారి పోయి రానే బట్టే ఏమైతుందట. ఇక అట్లనే ఉంటది బిడ్డ, ఏం చేద్దాం, అల్లది నడుపుతాంది. ఏం కూర అండిర్రవ్వా? నేనానే గోడు చిక్కుడుగాయ అండినా. నువ్వేమండినవు? ఇక అన్నేపు బెండకాయ టమాటా అండినా. ఇక గదే తిన్నాం బిడ్డ. అత్తమ్మ మంచిగున్నదా? ఏం చెప్తాంది? చిన్నయ్యను ఎత్తుకొని కూర్చున్నదా? ఓసారి ఇవి మాట్లాడతా. ఇగో అత్తమ్మ అమ్మ మాట్లాడుతుందట. వదినా మంచిగున్నారా? ఏం చెప్తారు? చిన్న కన్నయ్యను ఎత్తుకొని కూర్చున్నావా? ఇక నీకు ఒక డ్యూట్ అయిపోయింది కదా. అవునవును వదినా, ఈ వరదాకా వండుకున్నారట, ఇంతకు ముందే బయటకు వెళ్ళిర్రు. ఇక ఈడ చెట్టు కింద కూసున్నాం. ఏం చెప్తాండు కన్నయ్య? ఓ చూస్తాండు, నవ్వుతాండు, ఆడతాండు, అమ్మమ్మ అంటాండు. అబ్బో, ఇప్పుడే అమ్మమ్మ అంటాండా? ఇక అనడా ఇంకో 4 వద్దులైతే. ఏం చెప్తాన్నావు అని తిన్నావా? తిన్నా అట్టుగానే కూర్చున్నాయిడా. ఇక ఏం చేయాలి? అన్నట్టు అన్న వేండు పొలం కాడికి ఇంకా రాలే. సరే తీవాళ్ళ అంత మంచిదే కదా. కోడలు మంచిగా ఉందా? ఫోన్ చేసినావా? చేసిన ఇగో ఇప్పుడే యాడ్ చేసినా, మాట్లాడినా. ఇక మీకు చెప్తాన్నా. సరే తీవాదిన. ఇక రాత్రి వీడియో కాల్ చేస్తా గాని ఇక ఉంటాన్నా. మరి ఉండు రేపు ఎల్లమ్మకి ఎత్తున్నామని రమ్మనపోయినవే మీ అమ్మను. అబ్బో, గదేమత్తది గాని నుండి ఇక బుక్కెడు కూడుకు. అబ్బా, చలిపాడుగాను చలి బగ్గలేసిందేమే. ఓ అత్తమ్మ, న్యూస్ కు చెప్తుర్రు వారం రోజుల దాకా చలి దంచుతుందని. అలా బోందా, ఇక వారం రోజుల తర్వాత చలి దంచదా? ఈ చలికాలమేనాయే. అంతేగాని ఆ న్యూస్ వాళ్ళకు ఏం న్యూస్ దొరకక ఇక చలి 4 రోజులు చంపుతుంది, ఎండ 4 రోజులు చంపుతుంది అని అట్లా పుకార్లు చేస్తారు. వాళ్ళ బోందా వాళ్ళకేం తెలుస్తుంది ఇది నుండి జరిగేది. అంతేగాని బిడ్డను రమ్మనకపోయినవే నర్సవ్వ. రమ్మంటా మొన్ననే చెప్పిన రా బిడ్డానంటే అల్లుణ్ణి అడుగుతానన్నది. ఇక అత్తదా ఎప్పుడో అత్తది, ఇక దానికి రాబుద్ది అయినప్పుడు. ఇక కోడలు అత్తది కావచ్చు ఎల్లుండి. ఎందుకే? ఏం చెప్పాల మల్లక్క, నాకు నవ్వు వస్తుంది చెప్పాలంటే. నా కొడుకు కోడలు లేకుండా ఉండలేకపోతాడు. ఒకటే ఏడుచుడు కాదు రాత్రి. ఇక నాకు నవ్వాల ఏడు వల్ల తెలుస్తలేదు. అలా సిగ్గేమున్నది. ఇప్పుడు ఈ కాలంలో ఒకళ్ళు నిష్పెట్టి ఒకళ్ళు ఉంటుర్రా? ముసలోళ్ళే ఉంటలేరంటే ఇక పడసోళ్ళు ఉంటారా అని నర్సవ్వ. అవునవును పోసవ్వ, నిజమే. ఇక నిన్ను నిష్పెట్టి ఉంటాడా మన రాయమల్లు బావా? ఓ నర్సి, నీకేం పుట్టిందే? నీకేడ పని లేదు చూడే మల్లవ్వా. ఏమొగ్గ రాయమల్లుకుండు నాకు లింకులు పెడుతుంది గిది అని పెళ్ళానికి తెలిస్తే అని పెళ్ళా ఊకుంటాదే. పోసావా, ఏమంత మేనేజ్ చేస్తావు గాని మాకు చెప్తే మేము ఎవరికన్నా చెప్తామా? నీ బొందా ఏంటిదే నువ్వు చెప్పేది? కాదు గాని మెడలు ఎల్లా బగ్గనే పెద్దదే తులం సైన్ వేసినావు, ఎక్కడిది? మరి రాయమల్లి బాబు ఏంచిండా ఏంటి? గా కొల్లిగాడు నాకెందుకు ఏంచుతాడే? నీ అవ్వ, నువ్వు భలే చిత్రాలు మాట్లాడతావే నర్సి. ఎవడన్నా చూస్తే నిజమే అనుకుంటాడే. జర నీ పుణ్యం ఉంటది గసొంటి మాటలు మాట్లాడకే. దీనికి నోటుతూల బాగున్నది. అవునే పోరి, నువ్వు సపరేకుండరా అదే నీకు?
ఇది మొన్న లేకపోతే ఊరంతా ప్రశాంతంగా ఉన్నది నిజంగా. అవునా పోసక్క, ఇప్పుడు ఎందుకు వచ్చింది వీకక అనుకుంటానవా ఏంటి? ఏమో మరి నీ మాటలు గట్లనే పాడైనాయి. అందరిని గట్లనే అంటావే ఇంట్లా, అందుకే నిన్ను ఉత్తెవరోరువరు. నీ ఉత్తెందుకు ఓర్వరు? నేను ఇంట్లో లక్ష్మి దేవతను. నేను లేకపోతే ఇల్లే లేదు. ఏమనుకుంటుర్రో? నేను లేకపోతే ఈ ఊరు కూడా లేదు. నాతోటే అల్లరి సందడి అన్ని. అవునా కాదా మల్లక్క? చెప్పవు, బోల్ బోల్. బరాబరేనే నర్సి, నువ్వు పోతే నాకైతే మనసున్నే పట్టలేదే. అందరికేమో గాని ఇక ఇద్దరు ఒకళ్ళ మూతొకరు నాక్కున్నట్టులేనాయే. ఇక నీకెట్లా మనసున పడుతుంది? ఇక నువ్వు ఆ మీసాలోని మూతి నాకుతలేవా ఏంటే? ఏమో అంటావు? ఏం లేదు, తిన్నవా? ఏం కూర అనుకున్నావు అంటన్నా. వచ్చినాకనే అడుగుతీ కదనే బొడ్డి. ఏదో అన్నావు గాని మళ్ళా నేను తిడతా అని ఏం లేదంటన్నావు. అబ్బో, నీ ఐడియాలు ఎవరికి తెలియదే. లింగిడికిస్తే లింగిడి, జంగిడికిస్తే జంగిడి, జింకి చిక్కు. నువ్వు చిన్న పిల్లవా లేకపోతే ముసల్దానివా పడుసుదానివా నాకైతే అర్థమైతలేదే. నువ్వైతే పడుసుదానివే పోసక్క. యు ఆర్ ఏ యంగ్ మ్యాన్ అంటే ఎటు పాడైంది? ఎంగులేడివంటన్నా, వయసు మీద వేడి మీద ఉన్న అమ్మాయివి. ఓ నీ బౌరు ప్రమాటలు, ఏ మాటలే. అగో రాయమలు బావత్తాడు. దాదా బావా పోసక్కిన్నే ఉంది. ఏంది నరసవ్వా, ఏమో అంటావు? నీకు తీట బాగుందేమే. ఆడేటు పోతాడో నువ్వేమో నా మీద కంటావు. ఏం లేదు, ఎటు పోతానో అంటన్నా. నేను దొడ్లకు పోతానా నరసవ్వా? ఎందుకు, ఏమన్నా పనా? ఏ కాదు, మరి ఇంకేమన్నా పని పోతానవో? ఆ పని ఇక్కడనే ఉంది అంటన్నా. ఏ ఊకో నీ అన్ని గమ్మతి మాటలు. ఓ తీటబోటి, ఎందుకే అందరిని గెలుపుతావు? నీకేడ పని ఉండదా అని నర్సవ్వా? ఎవరన్నా రివర్స్ అయ్యి నిన్నెప్పుడో అంటారు గాని తన్నిచ్చుకునేదాకా ఊకునేటట్లేవు నువ్వు. టైం పాస్, ఎంజాయ్ మళ్ళొక్క పండుగ. ఈ బొందా ఓ కోడలు వచ్చింది, ఓ అల్లుడు వచ్చిండు. నీకు ఇంకా చిన్న పోరగాళ్ళు దేశాలే ఉన్నాయేమే. నీ అవ్వ నీ దగ్గర ఖర్చుడేంది, నా ఇజ్జత్ తీసుకున్నాడేంది అన్నట్టున్నది ఇప్పుడు నా కథ. అయ్యో పోసక్క, రావాలే పోవాలే, దోస్తాను మంచి కలిసి ఉండాలి. ఓ సూపర్ ఉన్నది నీ దోస్తాను. హలో బంగారం తిన్నావా? తిన్నగాని నైట్ నువ్వు అన్నం తినలేదట కదా, నాతోటి ఎందుకు అబద్ధం చెప్పినవు తిన్నా అని? తిన్ననే కాదు, నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరు అత్తుర్రు ఏంది అనేది చూసుకోవా? ఎందుకు, ఏమైంది? ఓ నాతోటి ఏడ్చుకుంటా మాట్లాడిన మాటలు మీ అమ్మినే. ఆమె ఫోన్ చేసి నీ గురించి ఏడ్తాండే అని వెరైటీగా మాట్లాడుతుంది. ఇప్పుడు బయట ఎంతమందికి చెప్తాందో మళ్ళా మీ చెల్లెకు కూడా చెప్తుంది. అవునే పిచ్చిదానా, నేను నీ గురించి ఏడిచిండే, నేను మంది గురించి ఏడవలేదు కదా. దాంట్లో తప్పేమున్నది? ఫోన్ చేసింది అయితే ఏమన్నది? ఏమనుడేంది, హాస్పిటల్ ఉంచుకొని రాయేలత ఓ వారం రోజులు ఉండిపోదువు, యానికి బెంగటిల్నట్టు ఉంటుంది కదా అని అన్నది. మా అమ్మనేమో అబ్బో నేను పంపా అని మా అమ్మ అంటుంది. ఇక చూద్దాం మరి లాస్ట్కి ఏమవుతుందో. ఏమవుడు కాదు, రా వచ్చి ఒక వారం రోజులు ఉండి మళ్ళా మళ్ళా హాస్పిటల్ ఉంచుకున్నప్పుడు వచ్చి వారం రోజులు ఉండి మళ్ళా పో, సరేనా? నేను అత్తగాని ఇప్పుడు మీ అమ్మ ఎంత కష్టపడుతుందో కదా. ఏం ఇష్టపడతీయే, ఊకే ఆమె అంటావు నువ్వు. సరేలే చూద్దాం గాని. ఇప్పుడు తిన్నావా లేదా? పొద్దున టిఫిన్ చేసినావా? పొద్దున టిఫిన్ చేసినా, టిఫిన్ తీసుకొచ్చుకున్నా తింటా గాని నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నా గురించి. నువ్వైతే మంచిగా తిను, మన కడుపులున్న బిడ్డ కోసం. సరేలే, నువ్వైతే ఏం టెన్షన్ పెట్టుకోకు సరేనా? మంచిగుండు. సరే. హలో మేడం, ఏం చేస్తాను? ఏం లేరా, చెప్పు. అత్తవానే ఈడ మంట పెడతా. రానురా, ఫోన్ చేయి మెసేజ్ చేయి మాట్లాడుకుందాం గాని రాను. మా అన్నయ్య ఉన్నాడు ఇంట్లోనే, మళ్ళా వాడు ఎటు పోతున్నావు ఈ నైటు అని మొత్తుకుంటాడు. మీ అన్న నిజంగానే కంతిరోడేమే, కుక్క లెక్కనే మొత్తుకుంటాడు. వాడికి అంతే మొత్తుకుంటాడు గాని. తిన్నవారా? తినలేదు, ఇక తినాలే, ఆకలి దంచుతాంది. తిన్నాక మంట పెట్టుకుంటారు కానీ ఎవరన్నా మంట పెట్టుకున్నాక తింటారా? నీ తెలివి పాడగాను. నిన్ను చూస్తే తిన్నంత విలువ అవుతుంది నాకు, అందుకే అత్తవా మంట పెడతా అని అడుగుతున్నా. ఓ మస్తు డైలాగ్స్ చెప్తాను. ఇక దోస్తులు మరి చూసిర్రా మన వీడియో? మరి ఎట్లుంది, నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. మరి నెక్స్ట్ పాటలో ఏమవుతుంది, ఏం కథ? మరి లత హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వస్తుందా? వచ్చినాక నరసవ్వకి ఎట్లా కోసుంటుంది, ఏం కథ అనేది ఇక పాటలు వస్తూ ఉంటాయి. మీరు మంచిగా మాకు లైకులు కొట్టి సపోర్ట్ చేస్తే మాకు కూడా చెయ్యాలన్నంత ఇంట్రెస్ట్ వచ్చి మీ గురించి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా దోస్తులు? ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.
ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.